మహిళల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు చక్కటి వేదికగా ఉపయోగపడతాయని మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అన్నారు. హిందూ సంస్కృతిలో సంక్రాంతి విశిష్టమైన పండుగని ఈ పండుగ సందర్భంగా వేసే ముగ్గుల్లో సృజనాత్మకత దాగి ఉంటుందని తెలిపారు. నగరంలోని సంతపేట 49వ డివిజన్ యానమాల వారి వీధిలో ప్రతి ఏటా ముగ్గుల పోటీలు విజయవంతంగా నిర్వహిస్తూ మహిళల్లో సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆసక్తి కలిగేలా కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. తెలుగువారు ఎక్కడున్నా సంస్కృతికి సాంప్రదాయాలకు పట్టం కడతారని ఆ స్ఫూర్తిని ఈ పోటీల్లోని మహిళలు చాటుకున్నారని ప్రశంసించారు. డివిజన్ కు వచ్చిన రామాదేవికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. మహాలక్ష్మమ్మ ఆలయంలో రామాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగూరు రామాదేవి మాట్లాడుతూ నెల్లూరు ప్రియదర్శిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ రంగవల్లులో పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారన్నారు. మహిళలు పోటీ పడవేసిన రంగవల్లులను రామాదేవి తిలకించారు. మొదటి, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి అంటేనే ముగ్గులతో ప్రారంభమవుతుందన్నారు. ఈ ప్రాంత గుడికి విరాళం ఇచ్చి ప్రారంభోత్సవానికి అప్పట్లో వచ్చానన్నారు. అప్పటి నుంచి ఇక్కడ జరిగే ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా హాజరవుతున్నానని 15 సంవత్సరాలుగా ప్రియదర్శిని లయన్స్ క్లబ్ ముగ్గుల పోటీలు నిర్వహిస్తుందన్నారు. సంక్రాంతి చిహ్నాలతో కూడిన ముగ్గులు అబ్బురపరిచాయని, రంగుల కూర్పులో మహిళల ప్రతిభ కనబరిచారని, సంక్రాంతికి ప్రతి ఒక్కరికి సకల సౌఖ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు రామాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిరా శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లప కానురాధ, డివిజన్ అధ్యక్షులు ఖాదర్ బాషా, వైస్ ప్రెసిడెంట్ నారా శ్రీనివాసులు నాయుడు, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రతి చోట కూడాను దీనికి సంబంధించి కార్యక్రమాలు జరగటం జరుగుతోంది. అందులో భాగంగా మనకి సంక్రాంతి అంటే ఫస్ట్ ముగ్గులతో మొదలవుతుంది. సంక్రాంతి పండగ నెల పెట్టిన రోజు నుండి మనం ఇంటి ముందు ముగ్గులు వేసి దాన్ని రకరకాల రంగులతో అలంకరించి మనము ప్రత్యేకంగా మన ఇంటి ముందు గొబ్బెమ్మలు కూడా పెట్టి దానిలో గుమ్మడి పువ్వు లేకపోతే బంతి పువ్వు కానీ పెట్టి అలంకరించటము అనేది మనకి చాలా కాలంగా ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని తప్పకుండా ఇక్కడ కూడాను 49వ వార్డులో, తర్వాత మన ఎలంవారి వీధిలో అదే రకమైన మన పరంపరంగా వచ్చేదాన్ని ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీని నిర్వర్తించడం జరిగింది. ఇందులో అమ్మవారు దాదాపు 30 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారికి పూజలు జరపడం జరుగుతోంది. నేను దానికి నారాయణ గారు కొంత ఫండ్ డొనేట్ చేసి గుడి కట్టించడం కూడా, చిన్న గుడి కట్టించడానికి సహాయం చేశారు. అది మొదట దాన్ని ఇనాగ్రేట్ చేసేటప్పుడు నేను మొట్టమొదటిగా రావటం జరిగింది. ఆ తర్వాత రకరకాల సందర్భాల్లో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంతో పిలవటము, నేను అమ్మవారికి వచ్చి నా వైపు నుంచి దండం పెట్టుకొని మనసారా నమస్కారాలతో దీవించమని చెప్పి కోరటం జరుగుతోంది. ఆ ఆనవాయితీ ఇక్కడ ఈ ముగ్గుల పోటీలను కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గుల్లో ప్రత్యేకంగా ఉన్నది చిన్న స్థలం అయినప్పటికీ కూడాను వారి యొక్క మంచి హృదయము, మంచి మనసు, వాళ్ళ యొక్క పెద్ద మనసుని ఆ ముగ్గుల్లో పొందపరిచారు. దానిలో ప్రత్యేకంగా చెప్పుకోగలిగింది కలర్ కాంబినేషన్స్ను ఉన్న చిన్న ముగ్గైనా కూడాను అందులో చక్కటి కలర్ కాంబినేషన్స్తో ముగ్గులకి రంగులు వేయటం జరిగింది. అంతేకాకుండా మన యొక్క పండగని ప్రతిబింబిస్తూ దానికి పొంగళ్ళు పెట్టుకోవటం, అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించటం, తర్వాత ఇంకా చెరుకు గడ్డలు కానివ్వండి, తర్వాత గాలిపటాలు కానివ్వండి, తర్వాత పైన హ్యాపీ సంక్రాంతి అని రాయటం, సంక్రాంతి శుభాకాంక్షలు అని రాయటం, ఆ విధంగా దాన్ని ప్రత్యేకంగా డెకరేట్ చేసి ఆ విధంగా ప్రజెంట్ చేయటం జరిగింది. వీరందరికీ ఇంత మంచిగా ఇక్కడ పార్టిసిపేషన్ ఉత్సాహంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ విధంగా కండక్ట్ చేయడానికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడాను శుభాకాంక్షలు. తర్వాత ప్రతి ఒక్కరికి కూడాను ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి.